ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న నాగశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2898 వైజయంతి మూవీస్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గత 2.5 సంవత్సరాలుగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రభాస్ కెరియర్లో తొలిసారి సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో కల్కిపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. హాలీవుడ్ స్టాండర్డ్స్తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెలలో క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ని నాగశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ నెట్టింటి చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని లాంటి హీరోలు క్యామియో రోల్స్ చేస్తున్న ఈ మూవీలో సీతారామ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ సైతం స్పెషల్ క్యామియో చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల నాగశ్విన్ కల్కిలో ఫీమేల్ క్యామియో కోసం మృణాల్ ఠాకూర్ని అప్రోచ్ అవ్వగా అందుకు మృణాల్ ఓకే చెప్పినట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. మృణాల్ హీరోయిన్గా టాలీవుడ్కి పరిచయమైన సీతారామం సినిమాను నిర్మించింది వైజయంతి మూవీ సంస్థే. దానికి తోడు ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అంటే హీరోయిన్ వదులుకుంటుందా? అందుకే మృణాల్ కల్కిలో స్పెషల్ క్యామియోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మూవీ టీం నుంచి దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి. సుమారు 550 కోట్ల భారీ బడ్జెట్తో గ్రాండ్ స్కేల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ పలు విభిన్న తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాని వేసవి కానుకగా మే 9న పాన్ వరల్డ్ స్థాయిలో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఇక మృణాల్ ఠాగూర్ విషయానికి వస్తే రీసెంట్గా హాయ్ నాన్న సినిమాతో మరో సక్సెస్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తోంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.